Hello everyone, thank you for supporting and please subscribe my channel. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ మల్టిప్లికేషన్. సో లాస్ట్ క్లాస్ ఆల్రెడీ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎడిషన్ అనేది డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో రైట్, వాట్ ఈస్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అంటే దీంట్లో ఏ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఈ మల్టిప్లికేషన్ లో ఫస్ట్ ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్. ఓకే, ఏబి ఆఫ్ సి, ఏ ఇంటూ బి ఆఫ్ సి ఈక్వల్స్ టు ఏ ఆఫ్ బి ఇంటూ సి. అండ్ సెకండ్ వన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏ ఆఫ్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు ఏబి ప్లస్ ఏసి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో దీంట్లో ఐ ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఏ అనేది మనం ప్రూఫ్ చేయాలి. అదర్ దెన్ ఏఐ ఈక్వల్స్ టు ఏ అనేది ప్రూఫ్ చేయగలిగినట్లయితే ఈ ప్రాపర్టీ ఐడెంటిటీ ప్రాపర్టీ అనేది ఓకే అవుతుంది. ఇక్కడ ఫోర్త్ వన్ మల్టిప్లికేటివ్ ప్రాపర్టీ ఆఫ్ జీరో. దట్ మీన్స్ జీరో మ్యాట్రిక్స్ అనేది ఎనీ మ్యాట్రిక్స్ తో మనం మల్టిప్లికేట్ చేసినట్లయితే జీరో మ్యాట్రిక్స్ అని వస్తుందని ఇక్కడ మనం ప్రూఫ్ చేయాల్సి ఉంటుంది. ఏఓ ఆర్ ఏఓ. ఓకే, ఫిఫ్త్ వన్ డైమెన్షన్ ప్రాపర్టీ. సో ఏంటి డైమెన్షన్ ప్రాపర్టీ? ద ప్రొడక్ట్ ఆఫ్ ఎన్ m by n మ్యాట్రిక్స్ అండ్ n by k మ్యాట్రిక్స్ ఈజ్ ఎన్ m by k మ్యాట్రిక్స్ గా మనం ప్రూఫ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఫస్ట్ తీసుకున్న మ్యాట్రిక్స్ ఇది ఏ మ్యాట్రిక్స్ అనుకోండి. ఈ ఏ మ్యాట్రిక్స్ లో m by n మ్యాట్రిక్స్, ఇక్కడ బి మ్యాట్రిక్స్ n by k మ్యాట్రిక్స్ లో ఈ ఏ మ్యాట్రిక్స్ కాలమ్స్ అనేవి సెకండ్ మ్యాట్రిక్స్ లో రోస్ రెండు కూడా ఈక్వల్ అయినట్లయితే m by k మ్యాట్రిక్స్ గా మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ప్రాపర్టీస్ ఇన్ మల్టిప్లికేషన్స్. సో ఇక్కడ ప్రాపర్టీస్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అని టూ మ్యాట్రిక్స్ అనేవి తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏ అని మ్యాట్రిక్స్ లో రోస్, ఇక్కడ బి అని మ్యాట్రిక్స్ లో ఇక్కడ ఫస్ట్ రో బి అని మ్యాట్రిక్స్ నుండి ఫస్ట్ కాలం కి క్యాల్కులేషన్ అనేది చేసుకుంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ బి అని టూ మ్యాట్రిక్స్ తీసుకున్నాం. 3 4 1 2 6 2 3 2 అని టూ మ్యాట్రిక్స్ అనేవి తీసుకున్నాం. సో ఇక్కడ మనం ఈ డాట్ ప్రొడక్ట్స్ అని అంటాం. ఈ ప్రొడక్ట్ లో ఈ మల్టిప్లికేషన్ అనేది 3 into 6 ప్లస్ 4 into 3. అండ్ అగైన్ ఈ యారో మార్క్ ఎలా ఉంది చూసారా? ఈ యారో మార్క్ ఈ రో ఈ డైరెక్షన్ లో కాలమ్స్, సెకండ్ మ్యాట్రిక్స్ లో కాలమ్స్ గా మనం క్యాల్కులేషన్ అనేది చేస్తాం. అండ్ అగైన్ 3 into 2 ప్లస్ 4 into 2. ఇది ఫస్ట్ రో అనేది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రో 1 into 6 2 into 3 అండ్ 1 into 2 ప్లస్ 2 into 2. ఇది సెకండ్ కాలం. సో ఇలా మల్టిప్లికేషన్ ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ అనేది చేసుకుంటే ఫైనల్ గా సో ద సొల్యూషన్ ఈస్ ఈ విధంగా అనేది వస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ నౌ ఇప్పుడు మనం ఈ మల్టిప్లికేషన్ లో ప్రాపర్టీ అనేది 5 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీ అనేది డిస్కస్ చేసాం కాబట్టి ఫస్ట్ ప్రాపర్టీ గురించి ఒకసారి చూద్దాం. ఓకే, సో దిస్ ఇస్ ద అసోసియేటివ్ ప్రాపర్టీ ఏ ఇంటూ బి ఆఫ్ సి ఈక్వల్స్ టు ఏ ఆఫ్ బి ఇంటూ సి. ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ. సో దీంట్లో ఏ బి సి ఒక 3 మ్యాట్రిక్స్ అనేవి తీసుకుంటే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ లో ఇది ఈక్వల్స్ టు ఇది అని ప్రూఫ్ చేయగలిగితే ఇక్కడ ఈ అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది ఓకే అనేది అవుతుంది ఇక్కడ ఈ మల్టిప్లికేషన్ ప్రాపర్టీస్ లో. ఓకే, సో ఏ ఇంటూ బి ఆఫ్ సి, ఏ ఇంటూ బి, ఏ ఇంటూ బి ఆఫ్ దిస్ ఇస్ ద సి మ్యాట్రిక్స్. ఓకే, సో 1 into 3 plus 4 into 1 22. So 1 into 6 plus 4 into 4. First column clear. Second column 2 into 3 plus 2 into 1, 2 into 6 plus 2 into 4. So complete గా 7 22 8 20 అనేది ఈ మ్యాట్రిక్స్ యొక్క అగైన్ 2 by 2 మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇది సి మ్యాట్రిక్స్. ఇప్పుడు ఇది ఏబి ఇంటూ సి అనేది చేయాలి కాబట్టి కంప్లీట్ గా ఇది ఏబి ఇది ఇంటూ సి.
ఇప్పుడు అగైన్ ఏబి అనేది 2x2 మ్యాట్రిక్స్ ఫామ్ లోకి వచ్చింది, సి అనేది ఎలాగో 2x2 మ్యాట్రిక్స్ లా ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా అగైన్ డాట్ ప్రొడక్ట్ తో మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 73, 44, 68, 40 అనేది వస్తుంది. సో ఇది ఫస్ట్ వన్. దీన్ని ఏ విధంగా మనం ప్రూవ్ చేయాలి? ఏ ఆఫ్ బి ఇంటూ సిగా మనం ప్రూవ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫస్ట్ వన్ ఏబి అనేది క్యాలిక్యులేట్ చేసాం, ఇక్కడికి వచ్చేసరికి బీసీ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. వచ్చిన ఆన్సర్ తో అండ్ అగైన్ ఏ మ్యాట్రిక్స్ తో మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి, ఏ ఆఫ్ బి ఇంటూ సి అంటే ఈ బి ఇంటూ సి అనేది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటుంది ఈ ఆన్సర్ ని అగైన్ ఏతో మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే ద వాల్యూ 73, 44, 68, 40 అనేది అంటే ఇప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్ గా వస్తున్నాయి. అంటే ఇక్కడ మనం తీసుకున్న ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది ఈ మల్టిప్లికేషన్ లో ఓకే అనేది అయింది ఇక్కడ. అండ్ సెకండ్ ప్రాపర్టీ ఏంటి? అగైన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో ఏ ఆఫ్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు ఏబి ప్లస్ ఏసి అనేది ప్రూఫ్ చేసినట్లయితే ఇక్కడ ఈ ప్రాపర్టీ కూడా ఓకే అవుతుంది. ఇందులో మల్టిప్లికేషన్ లో చూద్దాం ఒకసారి. సేమ్ వాల్యూస్ ఇక్కడ ఏబిసి, ఇక్కడ ఏ వాల్యూస్ అయితే తీసుకున్నామో అవే వాల్యూస్ ఇక్కడ మనం అప్లై చేసుకుంటాం. ఏ ఆఫ్ ఇది ఏ మ్యాట్రిక్స్, బి ప్లస్ సి బి మ్యాట్రిక్స్, సి మ్యాట్రిక్స్. ఇక్కడ ప్లస్ అనేది ఇచ్చాడు కాబట్టి ఈ రెండు ఫస్ట్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఏ అనేది మ్యాట్రిక్స్ తీసుకుంటాం. ఇది బి ప్లస్ సి కి 3 plus 1 4 6 plus 0 6 1 plus 3 again 4 4 plus 2 6. ఇప్పుడు వచ్చిన ఈ మ్యాట్రిక్స్ ఈ మ్యాట్రిక్స్ రెండు కూడా డాట్ ప్రోడక్ట్ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే సో 20 30 16 24 అనేది వస్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏ ఆఫ్ బి ప్లస్ సి అనేది క్యాలిక్యులేట్ చేసాం అండ్ అగైన్ ఏబి అనేది క్యాలిక్యులేట్ చేయాలి. వచ్చిన ఆన్సర్ ఇక్కడ ఏసీ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఇక్కడ వచ్చిన ఆన్సర్ రెండు యాడ్ చేసినట్లయితే ఇక్కడ ఈ వచ్చిన ఆన్సర్ కి ఈక్వల్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటాం. ఓకే, అండ్ నౌ ఏబి అంటే ఏంటి? ఇది ఏ మ్యాట్రిక్స్, ఇది బి మ్యాట్రిక్స్. రెండింటిని డాట్ ప్రొడక్ట్ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 7 22 8 20 అనేది వస్తుంది. అండ్ అగైన్ ఏసీ ఏ మ్యాట్రిక్స్, సి మ్యాట్రిక్స్ రెండు క్యాలిక్యులేట్ చేసినట్లయితే 1 into 1 1 4 into 3 12 సో 1 into 0 4 into 2 8. సో ఈ విధంగా ఇది ఫస్ట్ కాలం అయిపోయింది. సెకండ్ కాలం 1 into 2 into 1 2 2 into 3 6 అండ్ అగైన్ 2 into 0 2 into 2 4 చేసినట్లయితే 13 8 8 4 అనేది వస్తుంది. ఇప్పుడు ఏబి ప్లస్ ఏసీ ఈ రెండింటిని యాడ్ చేయాలి. చేయండి ఒకసారి. ఈ 7 plus 13 ఎంత? 20 అనేది వస్తుంది ఇక్కడ. అండ్ అగైన్ 22 plus 8 30 అనేది వచ్చింది. అండ్ 8 plus 8 16 అనేది వస్తుంది. 20 plus 4 24 అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఏ ఆఫ్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు ఏబి ప్లస్ ఏసీ అనేది మనం ప్రూఫ్ చేయగలిగాం. ఓకే, ఒకసారి చూడండి. ఏబి ప్లస్ ఏసీ వచ్చిన వాల్యూ చేస్తే వాల్యూ అనేది వచ్చింది. రెండు ఈక్వల్ అనేది జరిగింది ఇక్కడ. నెక్స్ట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఐ ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఐ ఈక్వల్స్ టు ఏగా మనం ప్రూఫ్ అనేది చేయాలి. ఎలాగో అదే వాల్యూ అనేది వస్తుంది కాబట్టి. ఐ అంటే 1 0 0 1 అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. మిగిలిన ఏ మ్యాట్రిక్స్ అనేది మనం ఏ వాల్యూ అయితే తీసుకుంటామో అదే వాల్యూ అనేది తీసుకుంటాం. డిఫరెంట్ మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ తీసుకున్నా నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ 1 4 2 2 అనేది తీసుకున్నాం. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది 1 0 0 1 అనేది తీసుకున్నాం. ఈ రెండింటిని ఐ ఇంటూ డాట్ ప్రోడక్ట్ మనం చేసినట్లయితే 1 4 2 2 అనేది వచ్చింది. అంటే ఏ మ్యాట్రిక్స్ మనం తీసుకున్న ఈ మ్యాట్రిక్స్ ఇదేంటి? ఏ మ్యాట్రిక్స్ 1 4 2 2 అదే 1 4 2 2 అనేది వచ్చింది. దట్ మీన్స్ ఐఏ ఈక్వల్స్ టు ఏ అనేది ఫామ్ అయింది. అండ్ అగైన్ ఏఐ అన్న అగైన్ సేమ్ ఏ వాల్యూ అనేది ఏ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. ఏఐ ఏ వాల్యూ ఐ ప్రోడక్ట్. ఓకే, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 1 4 2 2 అనేది అగైన్ ఏ మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. అండ్ దెన్ ఇట్ ఈస్ ఆల్సో ప్రూఫ్డ్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్. సో జీరో ప్రాపర్టీ. జీరో ప్రాపర్టీ ఏంటి? జీరో మ్యాట్రిక్స్ ఇది ఏ మ్యాట్రిక్స్. మనం తీసుకుని ఏ మ్యాట్రిక్స్ అనేది జీరోతో మనం మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఇట్ విల్ కమ్స్ ఇంటూ జీరో మ్యాట్రిక్స్ గా ఫామ్ అవుతుంది. సో ఎలా? జీరో మ్యాట్రిక్స్ నుంచి 0 0 0. సో ఏ మ్యాట్రిక్స్ మనం తీసుకున్న 1 4 2 2 2 2. సో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసినట్లయితే 0 అనేది వచ్చింది. అంటే జీరో మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు జీరో మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అయింది. అండ్ అగైన్ ఏ జీరో ఏ వాల్యూ జీ మ్యాట్రిక్స్ అగైన్ ప్రూఫ్ చేసినట్లయితే 0 అనేది వచ్చింది. అండ్ దెన్ ఇట్ ఈస్ ఆల్సో ప్రూఫ్ ఇన్ ద మల్టిప్లికేషన్. అండ్ ఫైనల్లీ డైమెన్షన్ ప్రాపర్టీ. ఇక్కడ డైమెన్షన్ ప్రాపర్టీ ఏంటి? ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనం చూసాం. ఏంటి ఇక్కడ?
So the product of an m by n matrix and an n by k matrix is an m by k matrix. ఇక్కడ తీసుకున్న ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ లో తీసుకున్న కాలమ్స్ సెకండ్ బి మ్యాట్రిక్స్ లో తీసుకున్న రోస్ అనేవి ఈక్వల్ అయితే దెన్ ఇట్ కమ్స్ ఇంటూ కే, ఎం ఇంటూ కే గా ఫామ్ అవుతుంది. అదే ఇక్కడ మనం తీసుకున్నాం. ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ ఎం బై ఎన్ మ్యాట్రిక్స్, సో బి మ్యాట్రిక్స్ అనేది ఎన్ బై కే. ఇక్కడ ఎన్ రెండు, ఇక్కడ కాలమ్స్ రోస్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి అండ్ అగైన్ ఎం బై కే అనేది మనం ప్రూవ్ చేయాలి. దీన్ని డైమెన్షన్ ప్రాపర్టీ అని అంటాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి అర్థమైంది అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.